నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కొన్ని గంటలు ఇంకొన్ని గంటలు అంతే మహా ఎన్నికల్లో కీలక ఘట్టం మొదలు కావడానికి పోలింగ్ డే కోసం మహారాష్ట్ర సర్వం సిద్ధమైంది ఒక్క రాష్ట్రానికో 288 స్థానాలకో జరుగుతున్న ఎన్నిక కాదిది భవిష్యత్ రాజకీయాలను డిసైడ్ చేయబోయే ఎలక్షన్ ఇది ఆ ఫలితం దేశం నలుమూలలా రీసౌండ్ ఇవ్వడం ఖాయం దేశమంతా మహారాష్ట్ర వైపు చూస్తోంది అందుకే మహారాష్ట్ర విజేత ఎవరు విన్నర్ ను డిసైడ్ చేయబోయేది ఎవరు రెండు కూటములను కామన్ గా టెన్షన్ పెడుతున్న విషయం ఏంటి పోలింగ్ డేకు ప్రిపేర్ అవుతోన్న మహారాష్ట్ర దేశం ఆసక్తి అంతా మహారాష్ట్ర మీదే మహాకూటముల మధ్య మహాయుద్ధం మహావిజేతను డిసైడ్ చేసేదెవరు చిన్న పార్టీలే కీలకం కాబోతున్నాయా బలం నిరూపించుకోవడానికి ఓ పార్టీకి బలం తగ్గలేదని ప్రూవ్ చేసుకోవడానికి మరో పార్టీకి మహారాష్ట్ర ఎన్నికలు చాలా కీలకం నిజానికి గత 30 ఏళ్లలో మహారాష్ట్రలో ఏ పార్టీ సొంతంగా అధికారం చేపట్టలేదు పొత్తులు కూటములే ప్రభుత్వాలను నడిపించాయి అయితే ఈసారి మాత్రం మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా కనిపిస్తోంది ప్రాంతీయ పార్టీలైన శివసేన ఎన్సీపీ గత అసెంబ్లీ ఎన్నికల తరువాత పరిణామాల్లో రెండుగా చీలిపోయాయి దీంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటి తమదే అసలు పార్టీ అని ప్రూవ్ చేసుకునేందుకు షిండే సేన ఉద్ధవ్ వర్గం అజిత్ ఎన్సీపీ శరద్ పవార్ గ్రూపులు పోరాటం చేస్తున్నాయి షిండే సేన అజిత్ ఎన్సీపీ బీజేపీ కలిసి అధికార మహాయుతిగా ఉద్ధవ్ సేన శరద్ పవార్ ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి మహావికాస్ అఘాడీగా కూటములు ఏర్పడ్డాయి 6 పార్టీలు 2 గ్రూపులు ఓటర్ల మనసు గెలిచేదెవరు అధికారంలో నిలిచేదెవరని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది విపక్షాల ఐక్యతకు బీజేపీ బలానికి మహారాష్ట్ర ఎన్నికలు సాక్ష్యంగా నిలవబోతున్నాయి దీంతో రెండు పార్టీలు ప్రచారంలో అన్ని శక్తులను వినియోగించుకున్నాయి మిత్రపక్షాలను పార్టీ ముఖ్యులను పక్క రాష్ట్రాల నుంచి పిలిపించి మరీ ప్రచారం చేయించాయి ఈ రెండు పార్టీలు మహా ప్రచారంలో మనోళ్లు కనిపించింది అందుకే కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే బీజేపీ తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు వెళ్లారు మహిళలు రైతుల నుంచి ఓట్లు చీల్చే చిన్న పార్టీల వరకు మహా ఎన్నికల్లో చాలా విషయాలు కీలకం కాబోతున్నాయి దీంతో రెండు కూటములకు టెన్షన్ పట్టుకుంది మహారాష్ట్రలో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు దీంతో మహిళా శక్తిపై పార్టీలు నజర్ పెట్టాయి లడ్కీ బెహన్ పథకం కింద ఇచ్చే 1500 రూపాయలను 2000కు పెంచుతామని మహాయుతి హామీ ఇచ్చింది రాష్ట్రంలో మహిళా ఓటర్లు దాదాపు 4.5 కోట్ల మంది ఉన్నారు లడ్కీ బెహన్ స్కీమ్ ద్వారా ఓట్లలో సగం మందిని అంటే కనీసం 2 కోట్ల మందిని తమ పార్టీకి అనుకూలంగా మారుస్తుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది ఇక తమను గెలిపిస్తే మహిళల అకౌంట్లో నెలకు 3000 రూపాయలతో పాటు ఉచిత బస్సు సౌకర్యమంటూ మహావికాస్ అఘాడీ హామీ ఇచ్చింది మహారాష్ట్రలో 6 జోన్లు ఉన్నాయి విదర్భ మరాఠ్వాడా ఉత్తర మహారాష్ట్ర రూరల్ ఏరియాలు ముంబై ఠానే కొంకణ్ పశ్చిమ మహారాష్ట్ర పట్టణ ప్రాంతాలు 6 ప్రాంతాలను 2 విభాగాలుగా విడదీసి ఈసారి ప్రధాన పార్టీలు ప్రచారం చేపట్టాయి నీటి కొరత పంటలకు కనీస మద్దతు ధరలు లేకపోవడం ఉల్లి ఎగుమతులపై నిషేధంతో విదర్భ మరాఠ్వాడా ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల్లో మహాయుతి మీద వ్యతిరేకత ఉంది ఇక మరాఠా అంశం ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది మరాఠ్వాడాలో మరాఠా కోటా ఉద్యమం మహాయుతి కూటమి అవకాశాలను భారీగా దెబ్బతీసింది లోక్సభ ఎన్నికల్లో కూడా పరాజయం పాలైంది ఓబీసీలకు కోపం వస్తుందనే ఆందోళనతో కోటా ఆందోళనలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు దీంతో 50% ఓబీసీలు ఆ కూటమికి అండగా నిలిచారు ఈ ఎన్నికల్లో మరాఠాలు ఆ కూటమికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంతో ఓబీసీలు గిరిజన సామాజిక వర్గాల ఓట్లపై మహాయుతి ఫోకస్ పెట్టింది వారి కోసం కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు కీలక వాగ్దానాలు చేసింది నిరుద్యోగుల అంశం ఈ ఎన్నికల్లో కీలకమయ్యే ఛాన్స్ ఉంది వీళ్లంతా మహాయుతి మీద కోపంతో ఉండగా వారిని ఆకట్టుకునేందుకు మహావికాస్ అఘాడీ మేనిఫెస్టోలో భృతి ప్రకటించింది చిన్న ప్రాంతీయ పార్టీలు పెద్ద ప్రాంతీయ పార్టీలు వల్లే
ప్రభుత్వం ఫామ్ అవుతుంది. సో నేషనల్ పార్టీస్ వాళ్ళ అలయన్స్ వస్తే చాలు, కానీ వాళ్ళు డైరెక్ట్గా ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసేది మహారాష్ట్రలో లేదు. చిన్న పార్టీలు మహారాష్ట్రలో కూటములకు పెద్ద టెన్షన్ పెడుతున్నాయి. రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఎంవీఏ కూటమిని టెన్షన్ పెడుతోంది. ముంబైతో పాటు సిటీ శివార్లలో ఎంఎన్ఎస్ కు భారీ హవా ఉంది. ఆ పార్టీతో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందనే ప్రచారం జరుగుతోంది. మజ్లిస్ కు కూడా మహారాష్ట్రలో పట్టుంది. ఔరంగాబాద్ తో పాటు ముంబైలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పార్టీ హవా కొనసాగుతోంది. మజ్లిస్ ముస్లిం ఓట్లను చీల్చితే అది మహావికాస్ అఘాడీ మీద భారీ ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఇక వంచిత్ బహుజన్ అఘాడీ కూడా ఈసారి ఎన్నికల బరిలో ఉంది. ఈ కూటమికి దళితులు, బౌద్ధ దళితులతో పాటు ఇతర అణగారిన వర్గాలు, ముస్లింల నుంచి ఆదరణ ఉంది. గతంలో పలు ఎన్నికల్లో వీబీఏ సత్తా చాటింది. ఈసారి ఆ పార్టీ దళిత ఓట్లు భారీగా సాధిస్తే ఎంవీఏకు దెబ్బే. ఇక మరాఠా హక్కుల ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ కూడా ఈసారి ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. మహారాష్ట్ర జనాభాలో ఏకంగా 30% పైగా ఉండే మరాఠాల్లో ఆయనకు గట్టి పట్టుంది. దీంతో ఎన్నికల ఫలితాలపై జరంగే ఎఫెక్ట్ ఖాయంగా కనిపిస్తోంది. గత 5 ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాకుండా ఇతరులు సగటున 30 సీట్ల వరకు గెలుస్తున్నారు. 25% వరకు ఓట్లు సాధిస్తున్నారు. ఈ లెవెల్లో చిన్న పార్టీల హవా కొనసాగుతోంది. ఇక రెండు కూటములను రెబెల్స్ టెన్షన్ పెడుతున్నారు. తిరుగుబాటు అభ్యర్థులు పార్టీల విజయావకాశాలను గట్టిగానే దెబ్బతీసేలా కనిపిస్తున్నారు. మహాయుతి కూటమికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. మహాయుతి నుంచి ఏకంగా 69 మంది తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎంవీఏ కూటమికి కూడా రెబెల్స్ బెడద తప్పడం లేదు. కాంగ్రెస్ నుంచి 29 మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. మాట వినకపోవడంతో వీళ్లందరినీ పార్టీ సస్పెండ్ చేసింది. వీరికి జంప్ జిలానీలు తోడయ్యారు. వీళ్ల ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో భారీగానే పడే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికల్లో ఏ కూటమైనా విజయం సాధించాలంటే మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇదే ఇప్పుడు మహారాష్ట్రలో రెండు కూటములను టెన్షన్ పెడుతోంది. మహావికాస్ అఘాడీ, మహాయుతి కూటముల్లో పార్టీల మధ్య 100% ఓట్ల బదిలీ అనేది కష్టంగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీలో ఓట్ల బదిలీ బాగానే జరిగింది. మహాయుతి విషయంలోనే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటముల బలాలు, బలహీనతల సంగతి ఎలా ఉన్నా మహారాష్ట్ర ఎన్నికల ఫలితం దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. మహా ఫలితాల మీద ఆధారపడి బీజేపీ నెక్స్ట్ స్టెప్స్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే అసలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితం ఎందుకంత కీలకం? ఈ ఎన్నికల్లో ఏ కూటమి గెలిస్తే ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన జమిలికి మహా ఫలితంతో క్లారిటీ వస్తుందా? ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? దేశ రాజకీయాలపై మహా ఎన్నికల ఎఫెక్ట్, మహారాష్ట్ర ఫలితం ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? బీజేపీ గెలిస్తే ఎలా, గెలవకపోతే జరిగేదేంటి? మహా ఎన్నికలపై దేశం ఆసక్తి దానికోసమేనా? ఎన్నికల ప్రచారంలో మహావికాస్ అఘాడీ, మహాయుతి మధ్య మాటలు తూటాలకు మించి పేలాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 234 జనరల్, 25 ఎస్టీ, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 9,63,00,000. వారిలో 4,97,00,000 మంది పురుషులు, 4,66,00,000 మంది మహిళా ఓటర్లు. 1,85,00,000 మంది యువ ఓటర్లు ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారబోతున్నారు. వారిలో 20,93,000 మంది మొదటిసారి ఓటు వేయనున్నారు. మహాయుతి, ఎంవీఏ కూటములు తమ మేనిఫెస్టోల్లో యువత, మహిళా ఓట్ల కోసం ఎక్కువ హామీలను ప్రకటించాయి. అయితే సామాజిక సమీకరణాలు గెలుపోటములను డిసైడ్ చేయబోతున్నాయి. అయితే ఇక్కడి ఫలితం దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఛాన్స్ ఉంది. బీజేపీ కూటమి గెలిస్తే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. స్థానిక బలం ఉంటే ఎమ్మెల్యే గెలుస్తాడు. మిగతా ఫ్యాక్టర్స్ ఏం పనిచేయట్లేదు. నేషనల్ ఫ్యాక్టర్స్ అసలు పనిచేయట్లేదు. నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ కాదు, రాహుల్ గాంధీ ఫ్యాక్టర్ కాదు, రాజ్యాంగం ఫ్యాక్టర్ కాదు. స్థానికంగా 288 యుద్ధాల్లో ఎవరు వీరులు పబ్లిక్లో ఎవరు మేనేజ్ చేయగలరో అంతవరకే అదే పాయింట్ మహారాష్ట్రలో. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తోంది.
దీనికి సంబంధించి దాదాపు రోడ్ క్లియర్ చేసింది. అయితే జమిలి ఎప్పుడు అనే ప్రశ్నకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత క్లియర్ ఆన్సర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఫలితాల ఆధారంగానే దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే హర్యానాలో అధికారం దక్కించుకున్న బీజేపీ మహారాష్ట్రలోనూ గెలిస్తే దేశంలో తమకు తిరుగుండదని, అనేక కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తమకు ప్రజామోదం లభించినట్లే అని భావించే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి అత్యధిక సీట్లు సాధిస్తే ఆ ప్రభావం మహారాష్ట్రలోనే కాక జాతీయ స్థాయిలో ఉంటుందని మెజారిటీ వర్గాల అభిప్రాయం. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన 2 రోజుల తరువాత అంటే నవంబర్ 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఏ బిల్లులు ప్రవేశపెట్టాలనే అంశం కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీదే ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయిందని, ఈ మేరకు బిల్లు కూడా సిద్ధమైందని తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి విజయం సాధిస్తేనే ఆ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి స్థాయి సంఘానికి సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ శీతాకాల సమావేశాల్లో జమిలి బిల్లు ప్రవేశపెడితే ఆ తరువాత దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంటుంది. అయితే జమిలి ఎన్నికలపై విపక్ష కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది. జమిలి అసాధ్యమని కొట్టిపారేస్తోంది. ఏమైనా జమిలి రచ్చకు మహా ఎన్నికల ఫలితాలతో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడితే 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు జమిలి ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుందని భావించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణ, 2026లో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ను అమలు చేసి 2027లో జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాల గురించి ప్రభుత్వం ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మహారాష్ట్ర ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే శీతాకాల సమావేశాల్లో కేవలం వక్ఫ్ బిల్లును మాత్రమే ప్రవేశపెట్టి జమిలి బిల్లును వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయన్నది మరికొందరి వాదన. ఇలా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై దేశ రాజకీయ ప్రస్థానమే ఆధారపడి ఉంటుందన్నది క్లియర్. దీంతో మహా ఓటరు తీర్పు ఎలా ఉంటుంది, ఎవరిది విజయమని దేశమంతా అటువైపే ఆసక్తిగా గమనిస్తోంది.